నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ఖచ్చితంగా కోర్టు ఇట్లా శిక్ష చేయకపోతే ఆడు ఏడున్న తల తీసేది కావాలి కాసి నరికెత్తాడు. సచ్చింద్రా మన బిడ్డ అని నా భార్య మొత్తం కన్ఫర్మ్ చేసుకున్నాకనే ఆ టైంకు మేము లేతామని తెలిసే. యూట్యూబర్ వైష్ణవి హత్య సంచలనంగా మారింది. కట్టుకున్న భర్తే గర్భవతి అని కూడా చూడకుండా ప్రేమించాడు అని చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్న భర్త అతి దారుణంగా చంపిన ఘటన ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. వైష్ణవి తండ్రి దుర్గాప్రసాద్ గారు మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది, నిజంగా అంత దారుణంగా చంపడానికి కారణం ఏంటి? వీరు కూడా చంపిన ఆ గది పక్కనే తండ్రి తల్లి ఉన్నారు. ఏం జరిగిందో డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 10 నెలలు కట్టు బట్ట కాడికి పెంచి పెద్ద చేసిన ఇక షెడ్డి కాడికి వెళ్ళి మొత్తం నేను కొనిచ్చి పెద్ద చేసి రూమ్ ఇచ్చి ఆడ ప్లేట్ కొని బైక్ కొనిచ్చి బంగారం పెట్టి 6 తులాల బంగారం పెట్టి పెంచి పెద్ద చేసిన కాటేసి దొబ్బిపోయాను. పొలం కూడా కొన్నారంట కదా? పొలం కాదు, స్థలం ఫ్లాట్ కొన్నారు. అంటే ఫ్లాట్ అక్కడ ఉంటుంది, బంగ్లా ఒకటి ఉంటుంది. ఆ బంగ్లాకి ఎదురు కనీళ్ళు మాత్రం మొన్ననే వారం కింద పక్కనే ఉండి ఇల్లు కట్టించుకోవాలి. ఇక్కడే ఇదే ఇస్తా అన్న, ఇది నాదే, ఇదే ఇస్తా అంటే నా బిడ్డ చూసి ఇది నాకు అద్దుడాడి బాగా దగ్గర అయిపోతాం. గొడవలు అయితే తర్వాత బాగా మంచిగా ఉంటది. నాకు పిల్లలైన తర్వాత అన్నదమ్ముల పిల్లలు మర్రపడతారు. అంటే నాకు 2 కొడుకులు ఉన్నారు, వాళ్ళ పిల్లలు మర్రపడతారు అంటే ఆడవున్నా కట్నం ఇవ్వగా అంకులని అడిగితే ఎంత ఇవ్వమంటావయ్యా అని అడిగినా. ఒక 5 లక్షలు అన్నాడు. వెంటనే ఇచ్చేసిన 5 లక్షలు క్యాష్ కూడా ఇచ్చారా? 5 లక్షలు ఇచ్చిన తర్వాత ప్రెగ్నెంట్ తీసేసాడు. ఫస్ట్ ప్రెగ్నెంట్ తీసేసినాక ఒక 20 రోజులకు నాకు తెలిసేది ఏంద్రా ఎదురు తీసేసిన ప్రెగ్నెంట్. మరి తెలిసి ఇట్లా కొంతమందికే కానిపైతలేదు, కొంతమందికి అవుతుంది. అయినప్పుడు నువ్వు ఎందుకు ఇట్లా చేసుకున్నావు అని నేను బెదిరిస్తే నాతో ఏమనలే. మళ్ళీ ఇంట్లోకి పోయి నా బిడ్డతో ఒక మాట చెప్పుకున్నాడు. ఇంకా నాకు సంపాదన కావాలా, ఇంకా డబ్బు కావాలా, ఇల్లు జాగలు, నా పాతింటి మీద అప్పు ఉంది, అది తీర్చుకోవాలా అని చెప్తే నా బిడ్డ నాకు మళ్ళీ చెప్పింది. ఒక వారం కిందట వాళ్ళ అమ్మతో గొడవ పెట్టుకొని వచ్చి, వాళ్ళకి అక్కేళ్ళు లేరు, అక్క చెల్లెళ్ళు ఉంటే ఆ మానవత్వము, విశ్వాసము, ఆప్యాయతలు అన్ని తెలుతుండే. ఆడికి లేరు కాబట్టి వాళ్ళ అన్నదమ్ములు చెప్పినట్టు, వాళ్ళ భార్య చెప్పినట్టు, వాళ్ళ అమ్మ చెప్పినట్టు విని వాడు తగ్గించు. మీరు ఎప్పుడు చూసారు మరి పాపని? ఉదయాన్నే మీ వైఫ్ చూసారు? వాడు నోట్ల నీళ్ళు పోసేసి ఇటత్తుండు బయట, జేబులో చాప్ పెట్టుకున్నాడు. నేను కొనిచ్చిన బైక్ పల్సర్, నేనే కొనిచ్చిన 1,28,000 కొనిచ్చిన. సచ్చింద్రా మన బిడ్డ అని నా భార్య మొత్తుకుంది. కేకలేసేలోపు నేను లోపలికి వచ్చిన, వాడు ఇక్కడ బైక్ చేసుకుని ఇక్కడ నుంచి అప్పుడు మీరు వెళ్ళేటప్పుడు ప్రాణంతో లేదు, చనిపోయింది మొత్తానికి. ఏం లేదు, ఇక నేను కూడా కొంచెం అలా అంటే నేను అంత చదువుకున్నానేం కాదు కానీ చూసిన శ్వాస లేదు, ఛాతి అంతా గుద్దిన, పల్స్ చూసిన, ఇక్కడ కాలుకు అంతా చూసిన. కానీ పానం ఆగదు కదా. కాకపోతే ఇట్లా ఎత్తుకోగానే ఇక్కడ కొంచెం బ్లడ్ అంతా అంటేది నాకు. అంటగానే ఎందుకన్నా మంచి చూద్దాం అని చెప్పి వెంటనే మా సడకుంది కారు ఉంది, ఆ కారు వెంటనే తీసుకుని వచ్చారు. అంటే ఆల్రెడీ మా భార్య బయటకు వచ్చి మొత్తుకుంటుంది, నేను నా బిడ్డలు ఆడుకున్నా, ఎత్తుకున్నా. టీ షర్ట్ అంటే నైట్ ఇప్పటి నైట్ డ్రెస్ కాదు, టీ షర్ట్ నా బిడ్డ నేను ఎత్తుకున్నా. మాత్రం అయితే వచ్చిన వేసుకున్నా చక్క గవర్నమెంట్ వాళ్ళకి పోయినాక ఇక్కడ ఒకటి పట్టేసారు. చెకప్ ఇక్కడ ఒకటి పెట్టి చెకప్ చేస్తే అల్లరి చనిపోయినాం. అన్న ఎమ్మెల్యే చేతి కింద పని చేస్తాను, పెద్దోడు ఇంకో ఏదో పని చేస్తాడు. నాకు కూడా తెలియదు ఇప్పటికి, వాళ్ళ ముఖాలు కూడా ముగ్గురే. వాళ్ళు ఏదేదో మాట్లాడుకున్నారట. ఈయన భయపడ్డాడు. నేను అమ్మని కొట్టేసిన కేసు పెట్టింది. వాళ్ళు మాకు ఫోన్ చేస్తారు, వాళ్ళు కానిస్టేబుల్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా ఇన్ఫర్మేషన్,
ఫోన్ చేస్తే మా అల్లుడు ఏం మాట్లాంటాడు కాదా అని మా సర్పంచ్ మాట్లాడిపిస్తే అది అంతలోకే సాల్వ్ అయింది. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఏమన్నారంటే పాప చాలా ధైర్యవంతురాలు, ఎవరన్నా గొడవకు వచ్చినా కూడా ఎదుర్కొంటదని. చెప్తున్నా, వాడు ఒక అక్కడ పని చేస్తాడు కదా గవర్నమెంట్ హాస్పిటల్లో, అయితే దానికి మత్తు మందు ఏదో ఇచ్చి ఉండాలి. ఇట్లయితే వినది. ఆల్రెడీ మనకు తెలుసు, వాడు నా కూతురు వేసుంటుందో తెలుసు, మేము కూడా వేసుంటుందో తెలుసు. మాకు కూడా ఏమో ఇచ్చిండన్న ఫీలింగ్లే ఉన్నాం ఇప్పటికి. ఆ రోజు మీకు కూడా వినబడుతుంది సౌండ్ కానీ ఆ డోర్ కాడికి పోయి కొట్టడమే తప్ప అంటే దాన్ని ఖచ్చితంగా తీసుకోవడం లేదు, క్యాచ్ చేసుకోవడం లేదు, క్యాచ్ చేసుకోలేకపోతున్నాం. అంటే మీకు కూడా ఏదన్నా ఫుడ్ లో ఏదో చేసిండు అన్న ఫీలింగ్ లో ఇప్పటికి ఉన్నా నేను. ఆడు మళ్ళీ ప్రొద్దున మా ముందటి నుంచే వెళ్తాడు. అప్పుడు మీరు మంచి నీళ్ళు అడిగినప్పుడు అతను లోపలికి అయ్యో నీళ్ళు లేవు అంటే నా భార్య అన్నాడు. నేను లేకపోతే మా అమ్మాయి నేను తీసుకొస్తా అన్నాడు. లోపలికి పోయి వచ్చినాక ఒక 3-4 నిమిషాలకు వచ్చాడు, వెంటనే రాలే, వెంటనే రాలే, నీళ్ళ కోసం వెళ్ళి 3-4 నిమిషాలకు వచ్చిండు. ఏదో కలిపి ఉంటాడు. అప్పుడు నాకు కూడా వెంటనే అది ఒక గీత తాగిన మనిషికి ఒక్కడే గ్లాస్ గీత గ్లాస్ తెచ్చిండు. మనిషికి ఒక బుక్క తాగిన మళ్ళీ తినేటప్పుడు ఇట్లా తట్టుకోకుండా అదే కొంచెం జల్దీ మబ్బు వచ్చేసింది అందరికి, నిద్ర వచ్చేస్తుంది. నేను పడిపోయినా ఆల్రెడీ అక్కడ. మళ్ళా 11 గంటలకు మా భార్య దొంగలు వస్తున్నారట, కుక్కలు మరుగుతాయి, లేవే కుక్కలు మరుగుతున్నాయి అని ఇంట్లోకి తోలు. పడుకున్న వాళ్ళు మీరు 11 మెలకు వచ్చి అప్పుడు లేపుకెళ్లారు. అంటే ఆ గ్లాస్ లో మీకు ఇచ్చిన వాటర్ లో ఏదో కలిపి ఏదో వేసిండు సంథింగ్. నా బిడ్డకు మాత్రం కొంచెం ఎక్కువనే వేసిండు, అందుకే అది లేవలేదు. లేస్తే అది తెలుతోనుంటే స్వచ్ఛంగా ఉంటే మాత్రం అది వాడు ఎన్నో ఉంటుండే. ఇక దాని వాయిస్ లేదు, దాని వాయిస్ లేదు. ఒక అది కింద పడ్డప్పుడు ఇట్లా గుద్దినప్పుడు గదొక్క సౌండ్, కింద పడిపోయినప్పుడు ఒక 2 సౌండ్లు, కొట్టుకునేటప్పుడు ఒకటి గ్లాసుల సౌండ్. ఎంత మెరుగ లేకుండా కొట్టుకుంటారు, పెనుగులాడతారు ప్రాణం పోయేటప్పుడు విలవెల్లాడతారు కదా. వాడు బెడ్ మీద కూర్చుండి ఇట్లా చూసిండు, అది నాకు తెలిసి, నా ఐడియా ఇట్లా చూసిండు. చూసిండు, ఓకే ప్రాణం పోయిందా లేదని చెక్ చేసుకున్నాడు. అప్పటిదాకా వాడు బయటకు రాలేదు. అంటే మీరు 4:30కి జరిగిందని అంటున్నారు సుమారుగా, బయటకు 6:30కి వచ్చాడు అంటున్నారు. లేదు 6 గంటలకి. 6 గంటలకి ఒక 10 కబ్బి 6 గంటలకు. అంటే ప్రాణం పోయిందని కన్ఫర్మ్ చేసుకున్నాక బయట కన్ఫర్మ్ చేసుకున్నాకనే ఆ టైంకు మేము లేస్తామని తెలిసే. ఆ టైంకు మేము ఇక్కడ షాపులో ఉంటాం, మా భార్య భర్తలు. మద్యం మత్తులో కూడా చేసాడు అనే దానికి కూడా లేదు, వాడికి లేదా, ప్లాన్ ప్రకారమే చేశాడు. ఆ కత్తి ఏం కత్తి అది? మా ఇంట్లో కూరగాయల కత్తి. నేనే చేపలు కోసిన సాయంత్రం. రేపు చేపల ఫ్రై మామ చేసుకుందాం, మామయ్య అంటే చేపలు తెప్పించి కోసి ఇప్పటికి ఇంట్లో ఉన్నాయి అవి ఫ్రిడ్జ్ లో, ఇప్పటికి ఫ్రిడ్జ్ లో ఉన్నాయి. ఆ కత్తితోనే చేశాడు. తనేమన్నా హాస్పిటల్ నుంచి కొన్ని ఏదో సర్జికల్ బ్లేడ్స్ లాంటివి ఏదో తెచ్చుకొని అలా చేసి ఉంటాడు. ఇప్పుడు అది బెడ్ కింద కొన్ని ఉన్నాయి, ఆ సార్లు బెడ్ లేపలేరు. పోలీసులు వచ్చిన వాళ్ళు ఓన్లీ అవి ప్రూఫ్స్ అవి తీసుకొని పోయారు, దానికి లాక్ వేసుకున్నారు ఇప్పుడు. అయితే నన్ను ఏదో సంథింగ్ ఆధార్ కార్డు తీసుకురా నీ బిడ్డ అన్నప్పుడు నేను లోపలికి వచ్చి బెడ్ లా, అంటే అది ఎక్కడ పెట్టుకుందో నా కూతురు, దాని రూమేనా అది ఎక్కడ పెట్టుకుందో అని ఎక్కడ లేని కలకి బెడ్ కింద యువతలకి ఇట్లా అట్లా ఒక 2-3 తీర్ల గోళీలు ఉన్నాయి, మందులు. అవి ఏంటివో నాకు అంత ఐడియా లేదు. చూసిన నాకు మొత్తం ఇల్లంతా బ్లడ్ ఉంది ఇప్పుడు ఆల్రెడీ. బ్లడ్ మొత్తం అంతా ఇదైపోయింది, అట్లా ఉంది. ఈ కష్టం ఏ తండ్రికి రాకూడదు. అంటే ఒక తండ్రి ఆడబిడ్డని ఎంత గారాభంగా చూసుకుంటాడు, అలాంటి తండ్రి వాళ్ళకి ఇష్టం లేకపోయినా పాప ఇష్టపడిందని మీరు పెళ్లి చేశారు, ఇంటికి తీసుకొచ్చి పెట్టారు. ఇష్టపడ్డారు అని చెప్పి వాని వయసు ఎక్కడ తెలుసా, నాకు తెలిసి 27-28 ఉంటది. నా పాప ఎంత కొడుతున్నా 10 సంవత్సరం, అంటే ఇప్పుడు 18 పెళ్లి తర్వాత. నేను ఇష్టపడలే అని చెప్పేసి వాళ్ళు కొనాటుకొని పెళ్లి చేసుకుని వచ్చాయని ఒప్పుకున్నా, తినలేకపోయినా. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు బాగా చూసుకున్నాడా? అరే నా భార్యకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, నేను తండ్రి కాబోతున్నాను ఆ సంతోషం. మాతోనే అయితే బయట బాగానే ఉన్నాడు, లోపల లోపల ఎట్లు ఒక్క 8 రోజులనే చేంజ్. వాళ్ళ అమ్మకు కారం ఇట్లా కొట్టుకొని ఎప్పుడు కొట్లాటైందో అప్పటి నుంచి చేంజ్ అయిపోయింది. కేవలం 8 రోజులే, ఒకటే వారంలో చేంజ్ అయిపోయాడు. కానీ వానికి కొంచెం
ఆయనకి ఇష్టం లేకపోతే ఇంకా 10 లక్షలు నేనే ఆయనకి ఇచ్చి తోలెత్తుంటే. ఒక్క మాట చెప్తే, మామయ్య నీ బిడ్డ నాకు అవసరం లేదు, నా బతుకు నేను బతుకుతానని చెప్పితే మాత్రం ఖచ్చితంగా ఒక 10 లక్షలు నేనే ఉల్టా ఇచ్చేస్తా. నా బిడ్డ నేను బతికించుకుంటా. కేవలం 10 లక్షల కోసం వేరే వాళ్ళు 10 లక్షలు ఎక్కువ ఇస్తున్నారు కట్నం అనే ఆశతో అమ్మ చెప్పింది అన్నమాట. చంపిండు. 10 లక్షలు కాదు, ఒక 20 లక్షలు హిసాబు. సరే ఆ 20 లక్షలైనా మీరు ఇవ్వడానికి సిద్ధమే కదా? 20 నేను లక్షలు 20 కాదు, అక్కడి ప్లేస్ ఒక 35 లక్షలు ఉంటది, ఇది ఒక 15 లక్షలు ఉంటది. ఇదంతా ఆయనకి ఎత్తా అన్న. ఇక్కడ నాకు అద్దు, అది కావాలన్నాడు, అది కొనిచ్చిన. ఏది అడిగితే అది తీసి అది ఆయనకి తులం చైన్ వేసిన, బైక్ కొనిచ్చిన, అక్కడ 13 లక్షలు పెట్టి కొనిచ్చిన, ఇంట్లో స్థలం ఇచ్చిన. ఇంకా ఆడు డ్యూటీ లేదు, మనకి డ్యూటీ లేకున్నా నేనే వేయించుతున్నా కొడుకు లెక్క, చిన్న కొడుకుని వేయించుకున్నట్టు. ఇలాంటి వాడిని ఏం చేయాలంటారు? చేసేది ఏముంది ఇప్పుడు? మీరు ఒక తండ్రిగా చేయగలిగినంతా చేశారు. నాకు ఇప్పుడు గుండె ధైర్యము సరిపోదు. ఇక అది ఇక నా బిడ్డ పోయినాక వాడిని నేను ఏం చేయాలి? వాడిని నేను ఏం చేసినా అది లాభం లేదు పని. ఇక తిరిగి నా బిడ్డ వస్తుందా నాకు? ఇక అది ఒక్కటే, నేను ఏం చేయలేను. ఇక వాళ్ళు జడ్జీలు వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు శిక్ష ఒకవేళ వేస్తే సంతోషపడతా, ఒకవేళ వేయకుండా 2-3 నెలల కత్తాడు చూసినావా, నేను 2-3 నెలల కాడికి ఇట్లా బయటకు వెళ్ళినట్లా కింద పడితే మాత్రం నేను చంపేస్తా. ఆ మాట మాత్రం పక్క వదిలిపెట్టే ప్రసక్తే ఉంది. అబ్బా, శిక్ష దేవుడు జడ్జీలు వేసిర్రా సప్పుడు కాకుండా, ఇక నా బిడ్డ పోయినందుకు ఆయనకు శిక్ష అయితే పడ్డది కదా అని చెప్పి ఒప్పుకుంటా. ఒకవేళ శిక్ష వాళ్ళు లేకుండా 2-3 నెలలకు ఇట్లా ఏదైనా ఒకటి సంథింగ్ ఎవడన్నా ఎమ్మెల్యేలు ముంగడవాడి ఇడిపించుకొస్తారు చూడు, తెలుతుంది. మా నాన్నని కూడా ఒకటి చంపేసాడు. అక్కడ చంపిన మనిషి ఇక్కడ చచ్చిపోయాడు, ఎక్కడో చంపిన మనిషి ఇక్కడ చచ్చిపోయాడు. అంటే శిక్షకి శిక్ష ఉంటది. లేకపోతే ఆ శిక్ష మొన్నటి వరకు కొడుకులాగా చూసుకున్న మీరు, కొడుకు కంటే ఎక్కువ చూసుకున్న మీరు, ఖచ్చితంగా కోర్టుకి ఇట్లా శిక్ష వేయకపోతే ఖచ్చితంగా తల తీసేస్తా. ఆడు ఏడున్నా తల తీసేస్తా. నా బిడ్డ గీడబొట్టి చంపినా గీడికి నరికేస్తా, బరబ్బర్ కావాలి కాసి నరికేస్తాను. ఆ శిక్ష నేను అనుభవిస్తా. తర్వాత జైలుకి వెళ్ళడానికైనా సిద్ధం. ఎంత శిక్ష అద్దనకుండా ఇక నాకు ఇంకేముండదు అందులో. పాపే లేదు. ఇట్లా వేసేస్తా, చక్కగా వేళ కూర్చుంటా సార్ నరికేసిన. అప్పుడు శిక్ష ఇంకా తగ్గుతుందో ఎక్కుతుందో అది దేవుని గారికి, ఆ జడ్జీలకి, ఆ తర్వాత విషయం. ఇప్పుడైతే ఉన్న కోపము బాధ అది ఎవరు ఇయ్యరు. నాకు 2 కొడుకులు పుట్టినాక నా భార్య ఆపరేషన్ చేయించుకుంటా అంటే మేమిద్దరమే అన్నదమ్ములం. మా తండ్రికి 2 కొడుకులం. మా నాన్న చనిపోయాడు. మాకు రాకెట్లు కట్టడానికి అక్కేలేదు. రాఖీ పౌర్ణమి ఆడపిల్ల కావాలని కని ఆపరేషన్ పోయిందాన్ని తోలుకొచ్చుకున్నాం. వాళ్ళ 18 మగ పిల్లలకు ఒక చెల్లె. ఎంత ఉండాలి మీరే అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ ఇసబెట్టిన సంథింగ్ మా అదిరిన పిల్లలు ఇసబెట్టిన నా సొంతంగా కూడా ఇంకా అంటే మా డాడీ తరపున మా బాబాయ్ల పిల్లల తరపున వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా అండి దారుణం. అసలు తండ్రి చెప్తుంటే, వైష్ణవి తండ్రి చెప్తున్న ఒక్కొక్క మాట వింటుంటే ఆయన చెప్పడానికి నిజంగా ఎంత ఒక కొడుకు కంటే కూడా ఎక్కువగా చూసుకున్నాడు. ఎంత సొంతంగా చూసుకున్నాడంటే అలాంటి వాడు ఒక దుర్మార్గంగా కడుపులో పెట్టుకుని ఆయన బిడ్డని చంపేస్తున్న మాటలు వింటుంటే, తండ్రి మాటలు నిజంగా నాకు వినడానికి నా వల్ల కావట్లేదు. ఎందుకంటే 3వ బిడ్డ పాప కావాలి, ఆడబిడ్డ కావాలి అని ఏరు కోరి తన భార్య ఆపరేషన్ చేయించుకుంటుంటే వద్దు పిల్లలు పుట్టకుండా తీసుకొచ్చి మరి ఆయన బిడ్డ కావాలనుకుంటా. దేవుడు ఆడబిడ్డ ఇచ్చాడు. 13 అన్నదమ్ములకి ఒకే ఆడపిల్లని అంత గారాభంగా చూసుకున్నాము. కానీ చివరికి అలాంటి పాపని, అలాంటి నా కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్న బిడ్డని చంపేసిన వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన చెప్తున్నారు. నిజంగా ఏ తండ్రికి, ఆడబిడ్డ కలిగినటువంటి ఏ తండ్రికి ఇలాంటి కష్టం రాకూడదు. కెమెరామెన్ రాజ్ కుమార్ తో విజయ్, సుమన్ టీవీ, జగిత్యాల, మాదాపూర్.